నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులరా, అద్భుతమైన దినం. భారతీయ ప్రజలందరికీ గర్వంగా జాతీయ గీతాలకు వందనం చేసేటువంటి హక్కు ఒక చట్టం ద్వారా వచ్చింది. ఇన్ని రోజులు దేశం మీద ప్రేమతో చేసేవాళ్ళం. ఈ దేశం మీద దేశంలో పుట్టి ఈ గాలి పీలుస్తూ సర్వ సుఖాలు అనుభవిస్తున్నటువంటి కొందరు పాకిస్తాన్ అభిమానులు కాలు మీద కాలేసుకొని జాతీయ గీతం వస్తున్నప్పుడు కాలు మీద కాలేసుకొని మీసాలు దూకునేటువంటి వాళ్ళకు కూడా హెచ్చరిక. ఈ రోజు నుంచి ఎవరైనా సరే జాతీయ గీతాలకు గౌరవం ఇవ్వకుంటే 3 ఏళ్ళు జైల్లో చిప్పకూడు తినాలి. మోనార్క్ అనేది ఎవ్వడు లేడు ఇక్కడ. రాష్ట్రపతి దగ్గర నుంచి ఎల్కేజీ యూకేజీ చదివే విద్యార్థి వరకు మన జాతీయ గీతాలకు విలువ ఇవ్వాలి, పాడాలి. లేదు అనుకుంటే మాత్రం 3 ఏళ్ళు చిప్పకూడు తినాలి. కోర్టు విధించిన ఫైన్ కట్టాలి. హోంశాఖ సహాయ మంత్రి నిన్న పార్లమెంటులో ప్రతిపక్షాలు చేస్తున్న లొల్లులు వారం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యమకారులు బీహార్లో నిర్వహిస్తున్న ఉద్యమకారుల నిరసనలో పోలీసులు బాష్పవాయు ప్రయోగాలు చేసిర్రు, వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు. ఎందుకంటే దేశ విచ్ఛిన్నకర శక్తులకు సపోర్టుగా నిలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ అండ్ కో. సెక్యులర్ అంటూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి పుట్టి ఆవిర్భవించినటువంటి పార్టీ కాంగ్రెస్. వారం నుండి ఒకటే ధర్నాలు, రాస్తారోకల్లాగా నిర్వహిస్తూ ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులు దాంట్లోకి ప్రవేశించారు. పోలీసుల మీద లాఠీ చార్జీ చేశారు, పోలీసుల మీద రాళ్లు విసిరారు, అన్నీ జరిగినాయి. అయినా విద్యార్థులకు తీవ్ర గాయాలు కాకుండా పోలీసు వాళ్ళు చాలా ఓపికతో సంయమనంతో వ్యవహరించారు. అయితే దాంట్లో ఒక 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అది విచారణలో, న్యాయ విచారణలో ఎవరు ఏం చేసిండ్రు, కావాలనే 4 చంపి కేంద్ర ప్రభుత్వం మీద నింద వేస్తున్నారు అనేది రాను బయటపడుతుంది ప్రేక్షకులను. కానీ ఈ జాతీయ గీతం చట్టం రాజ్యసభలో పెట్టగానే దాన్ని వ్యతిరేకిస్తారు వీళ్ళు, కాంగ్రెస్ అనుకో. అయినా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టిండి. మూజువాని ఓటుతో గెలిచింది, చట్టం అయిపోయింది. రాష్ట్రపతి ముద్ర పడగానే అది ఒక చట్టం అవుతుంది. ఎవడైనా సరే, ప్రేక్షకులారా మరొక్కసారి మనవి చేస్తున్నా, ఎవడైనా సరే జాతీయ గీతానికి విలువ ఇవ్వకుంటే వెంటనే అనగబట్టండి వాడిని, పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి. చట్టపరంగా వాడిపైన కోర్టు 3 ఏళ్ళు జైలు శిక్ష, ఫైన్ ఎంత వేస్తుంది తెలియదు. 1000 రూపాయల నుంచి 10 లక్షలు వేసినా సరే మళ్ళీ వాడు ముక్కు నాలకు రాయాలి. 10 కిలోమీటర్లు ముక్కు నాలకు రాసుకుంటే పోవాలి, నేను చేసింది తప్పని. కానీ కాలు మీద కాలేసుకొని జాతీయ గీతం వచ్చినప్పుడు కాలు మీద కాలేసుకొని కూలింగ్ గ్లాసులు పెట్టుకొని మీసాలు దూవుతా నేను గడ్డం దూవుకుంటా అంటే మాత్రం మొదలు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈపులు వరకు పెడతారు. తర్వాత చట్టం తీసుకుపోయి లోపల పడేస్తుంది. 3 రోజులు లైన్లో నిలబడి చిప్పకూడు తినాలి. ఈ చట్టం మనకు బలాన్ని ఇస్తుందా లేదా? భారతదేశంలో ఉన్న హిందువులకు ఒక శక్తిని ఇస్తుందా లేదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.